పాన్ పెట్టుకున్నాను. కాస్తంత ఆయిల్ వేసేసుకున్నాను. దీంట్లో మసాలాను మనం చక్కగా వేగనివ్వాలి ఫ్రెండ్స్. మసాలా ఏంటో చెప్తాను. 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ సోంపు, హాఫ్ టీ స్పూన్ మిరియాలు, చెక్క, లవంగాలు, ఇలాచీ, స్టార్ యాసిన్, జాపత్రి అన్నమాట. ఇవి మన మసాలా ఐటమ్స్ ఫ్రెండ్స్. మనం చక్కగా వేగనివ్వాలి ఫ్రెండ్స్ మసాలాని. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. తర్వాత పచ్చిమిర్చి వేసేసుకోవాలి. తర్వాత ఒక కప్పు పచ్చి కొబ్బరి వేసేసుకోవాలి. తర్వాత అల్లం వేసేసుకోవాలి. ఇవన్నీ మనం చక్కగా వేగనివ్వాలి ఫ్రెండ్స్. నేను మీకు చూపిస్తుంది పాలక్ పులావ్ అన్నమాట. అందరికీ నచ్చుతుంది, ట్రై చేయండి. తర్వాత వెల్లుల్లి వేసుకున్నాను, కాజు వేసుకున్నాను, క్యాషూ నట్స్ వేసుకున్నాను ఫ్రెండ్స్. చక్కగా వేగిన తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత ఒక గుప్పెడు పుదీనా వేసుకోవాలి. సో పాలక్ పలావ్ కాబట్టి 2 కట్టల పాలకూర కూడా వేసేసుకోవాలి. చక్కగా ఫ్రెష్ పాలక్ వేసుకోండి ఫ్రెండ్స్, బాగుంటుంది. సో వేగిన తర్వాత పక్కకు పెట్టేసుకోవాలి, మనము చల్లారనివ్వాలి ఫ్రెండ్స్ ఈ మసాలాని. సో నేను బౌల్ పెట్టుకున్నాను, కాస్త నెయ్యి ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా వేసేసుకున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా మీకు ఫ్రెండ్స్, అర్థమవుతుంది కదా. సో తర్వాత ఒక ఆనియన్ వేసేసుకోవాలి కట్ చేసుకొని. తర్వాత పొటాటో కూడా వేసేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కమెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎలా ఉందో చెప్పండి. సో తర్వాత బీన్స్ కూడా వేసేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసుకున్న క్యారెట్ వేసేసుకోవాలి. దీంట్లో గోబీ కూడా వేసేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, టేస్ట్ మాత్రం ఒక డిఫరెంట్గా ఉంటుంది. తర్వాత పచ్చి బఠానీ వేసేసుకోవాలి. సో ఇవన్నీ మనం ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాము, వెజిటేబుల్స్ వేసుకొని చక్కగా మనము కలుపుకొని కాస్త సాల్ట్ వేసేసుకొని మనం వెజిటేబుల్స్ ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. తర్వాత ఒక టమాటో వేసేసుకొని కూడా చక్కగా కలుపుకొని ఈ చల్లారిన మసాలాని కాస్తంత వాటర్ పోసుకొని పేస్ట్ చేసుకోవాలి. సో మన వెజిటేబుల్స్ ఉడుకుతున్నాయి, మన పేస్ట్ కూడా రెడీ అయిపోయింది. దీంట్లో వేసేసుకొని చక్కగా వెజిటేబుల్స్లో వేసేసుకొని సిమ్లో వెజిటేబుల్స్తో పాటు ఈ పేస్ట్ని మనం చక్కగా ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా. సో కాస్తంత డ్రై అయింది చూడండి. చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. సో బాస్మతి రైస్ కూడా మనం పక్కకు నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. సో తగినంత బాస్మతి రైస్ నేను ఇంట్లో గ్లాస్తో 3 గ్లాసెస్ తీసుకున్నాను ఫ్రెండ్స్. సో నానబెట్టుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్. సో కాస్తంత వాటర్ పోసేసి మనం ఈ మసాలాని చక్కగా ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. మూత పెట్టేయాలి. ఈ మనకి మసాలా చక్కగా ఉడకాలి. చూడండి మసాలా చక్కగా ఉడికిపోయింది. తర్వాత చూడండి ఫ్రెండ్స్, చక్కగా ఇలా డ్రై అయిపోయింది అనమాట మసాలా. మనకు కొన్ని వాటర్ పోసి ఉడకబెట్టాం కదా. సో ఇప్పుడు మనం రైస్కి వాటర్ చక్కగా పోసేయాలి. సో బాస్మతి రైస్ మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ అనమాట. సో వాటర్ పోసిన తర్వాత కూడా మసిలిపోయిన వాటర్. సో ఇప్పుడు రైస్ కూడా మనం వేసేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా. సో వాటర్ కరెక్ట్ పోసుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే మెత్తగా అవుతుంది. సో ట్రై చేయండి ఫ్రెండ్స్, బాగుంటుంది, ఇలా సూపర్ టేస్టీగా ఉంటుంది. లంచ్ బాక్సెస్కి పిల్లలకి అయితే ఇష్టపడి తింటారు. సో రైతాతో తినొచ్చు, మీరు ఏదైనా నాన్ వెజ్ కర్రీ మసాలా కర్రీతో కూడా తినొచ్చు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. చూడండి నేనైతే టిఫిన్ బాక్సెస్ రెడీ చేశాను ఫ్రెండ్స్. నచ్చిందా మీకు? థ్యాంక్ యూ.